వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రిపోర్టెడ్ స్పీచ్ని నేర్చుకుందాం. ఫ్రెండ్స్, దీనికే మరొక పేరు ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తప్పకుండా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే రిపోర్టెడ్ స్పీచ్ మీద చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా వినండి. వెళ్ళిపోదాం క్లాస్లోకి. ఫ్రెండ్స్, వీడియో చాలా లెందీగా ఉండడం వల్ల 2 పార్ట్స్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో ఇప్పటితో అయిపోలేదు, మళ్ళీ ఇంకో పార్ట్ 2 ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి. 2 వీడియోస్ చూడడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, తప్పకుండా అర్థమవుతుంది ఫ్రెండ్స్. క్లాస్ ఎండింగ్ కల్లా మీరు పూర్తిగా నేర్చేసుకుంటారన్న ధీమా అయితే నాకుంది. చూద్దాం ఫ్రెండ్స్, ఒక వ్యక్తి చెప్పిన మాటలను పలానా వ్యక్తి ఈ మాటలు చెప్పాడు అన్న విషయాన్ని మనము ప్రత్యక్ష కథనం అంటాం. దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అదే ఆ వ్యక్తి చెప్పిన మాటలను ఇంకొకరికి మనము ఆ మాటల యొక్క మీనింగ్ మార్చకుండా మనం చెప్పామనుకోండి, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. చూద్దాం ఫ్రెండ్స్, డయాగ్రామ్స్తో అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఈ అబ్బాయి వచ్చేసి రాము. యాక్చువల్లీ ఈ రాముకి ఫీవర్ వచ్చింది. ఏమన్నాడు? ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐఎమ్ అన్వెల్, నా హెల్త్ బాగాలేదని చెప్పి సీతతో అన్నాడు. ఏమని అన్నాడు? ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని ఎవరన్నారు? రాము అన్నాడు. ఎవరితోటి? సీతతో అన్నాడు. ఇంకేమన్నాడు? ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్, నేను స్కూల్కి రావట్లేదన్న విషయాన్ని రాము ఎవరితో అన్నాడు? సీతతో అన్నాడు. వీళ్ళిద్దరి మధ్య మాటలు జరిగాయి. ఈ ఇద్దరి మధ్య మాటలు జరిగిందంతా కూడా మనకి డైరెక్ట్ స్పీచ్. ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? రాము అండ్ సీత. రాము ఏమన్నాడు? ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్ అని అన్నాడు. అప్పుడు ఏమేమంది? ఓకే, నేను నా టీచర్కి చెప్తానని చెప్పి సీత అనడం జరిగింది. సో సీత ఏమని చేసింది? మళ్ళీ వెళ్ళింది స్కూల్ దగ్గరికి. ఇది రాము వాళ్ళ ఇల్లు, ఇది వచ్చేసి స్కూల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడికి వెళ్ళిపోయి చెప్పింది టీచర్ తోటి వెళ్ళి. ఏమని? టీచర్, రాము సెడ్ దాట్, రాము ఏమన్నాడంటే దట్ హీ వాజ్ నాట్ కమింగ్ టు స్కూల్, నేను స్కూల్కి రావడం లేదు అని రాము నాతో చెప్పాడు అని చెప్పి చెప్పడము జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ప్రత్యక్ష కథనం ఏదైతే ఉందో, ఇది ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్ అన్న ఆ మాట అయితే ఏదైతే ఉందో, ఇక్కడ ఆ మీనింగ్ మారలేదు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని ఈ సీత వచ్చేసి ఇండైరెక్ట్గా చెప్పింది. ఎవరితోటి? టీచర్తో చెప్పింది. అంటే రాముతో మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఏది ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్ అన్న ఈ విషయం ఏదైతే ఉందో, రాము చెప్పిన మాటని ఈ సీత వచ్చేసేసి చెప్పింది. టీచర్, రాము రాడంట అన్న విషయాన్ని చెప్పింది. రాము సెడ్ దాట్ హీ వాజ్ నాట్ కమింగ్ టు స్కూల్, స్కూల్కి రాడు అనేసి చెప్పింది. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, చూద్దాము. ఇక్కడ వి మే రిపోర్ట్ ద వర్డ్స్ ఆఫ్ అ పర్సన్ ఇన్ 2 ways. మనం ఒక వ్యక్తి యొక్క మాటల్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే ఫ్రెండ్, డైరెక్ట్గా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు డైరెక్ట్గా? రాము సెడ్ ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్. డైరెక్ట్గా ఎవరితో చెప్పాడు? సీతతో చెప్పాడు. ఏమని చెప్పాడు? సీత, ఐఎమ్ నాట్ కమింగ్ టు స్కూల్ అని చెప్పాడు. ఎవరు చెప్పారు? రాము చెప్పాడు. ఈ రాము చెప్పిన మాటల్ని ఇండైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే, రాము సెడ్ ఏమని చెప్పాడంటే దాట్ హీ వాజ్ నాట్ గోయింగ్ టు స్కూల్, ఆయన స్కూల్కి రాడని చెప్పాడు అని మనకి సీత చెప్పడము జరిగింది. దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. దీన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటున్నాం ఫ్రెండ్స్. వి మే రిపోర్ట్ వాట్ హీ హ్యాడ్ సెడ్ ఇన్ ద పాస్ట్. ఆయన ఏదైతే చెప్పాడో, అంటే ఇది చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో ఫ్రెండ్స్, వాటిని మనం డైరెక్ట్ కొటేషన్లో చెప్తాం. చూడండి, ఇక్కడ రాము సెడ్ కొటేషన్ మార్క్స్ పెట్టాం. ఐ ఆమ్ నాట్ కమింగ్ టు స్కూల్. మనము డైరెక్ట్ స్పీచ్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎలాగంటే మనకి ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి. ఈ కొటేషన్స్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు ఏంటంటే ఈయన డైరెక్ట్గా మాట్లాడాలన్న విషయం. అదే ఈ స్టేట్మెంట్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు మనము ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేస్తాం, కొటేషన్స్ అవి తీసేస్తాం. తీసేసేసి చెప్పిన మాట యొక్క అర్థం మారకుండా మనము చెప్తాం. ఇలా మార్చే క్రమంలో కొన్ని రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ రూల్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే మాటలు ఇవి ఉంటాయి. అదే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే అర్థం ఏంటంటే, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడిన ఆ మాటని వేరొక వ్యక్తికి మనం చెప్తాం. పలానా వ్యక్తి ఆయన ఇలా అన్నాడు అన్న విషయాన్ని మనము వేరే వాళ్ళకి చెప్తాం. ఇక్కడ రాము నేను రావట్లేదన్న విషయాన్ని సీత ఎవరితో చెప్పింది? ఇండైరెక్ట్గా టీచర్తో చెప్పింది. కాబట్టి టీచర్, రాము సెడ్ దట్ హీ వాజ్ నాట్ కమింగ్ టు స్కూల్ అని చెప్పేసింది. ఇది వచ్చేసి మనకి ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అవుతుంది.
ఈ రకంగా ఉన్న మొత్తాన్ని మనం ఏమంటాం అంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. దీన్నే మనము రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం మీకు ఎగ్జాంపుల్స్ తోటి. ఫ్రెండ్స్, రిపోర్టెడ్ స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్లో ఉండడాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఇచ్చిన స్టేట్మెంట్ని మనము అర్థం చేసుకోవాలి. ఇచ్చిన స్టేట్మెంట్లో అసలు ఏంటి దాని అర్థం మనం ఫస్ట్ తెలుగులో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం బిగినర్స్ కదా, ఫస్ట్ అలా అర్థం చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. రాము సెడ్, రాము చెప్పాడు ఏమని, ఐ యామ్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానని చెప్పాడు. రాము అన్నాడు ఐ యామ్ బిజీ నౌ, నేను బిజీగా ఉన్నానని చెప్పాడు. ఇది డైరెక్ట్గా చెప్పాడని మనం ఈజీగా చెప్పగలం. ఎందుకని చెప్పగలం అంటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ రాము చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి. చూడండి, కొటేషన్స్ మధ్యలో ఉన్నాయిగా, ఐ యామ్ బిజీ నౌ ఉందా. అంటే ఈ రకంగా చెప్పిన మాటల్ని మనము మాటలంటే స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఈయన ఏమని ఇచ్చాడు, రిపోర్ట్ చేశాడు. ఏమని రిపోర్ట్ చేశాడు, రాము సెడ్ అంటే ఇది రిపోర్టింగ్ వర్బ్ అవుతుంది. ఇదేమవుతుంది ఫ్రెండ్స్, రిపోర్టింగ్ వర్బ్. దీన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టింగ్ వర్బ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైతే చెప్తాడో ఆ చెప్పేదాన్ని మనం రిపోర్టింగ్ వర్బ్ అంటాము. ఆ చెప్పిన ఆ మాటల సమూహాన్ని ఏవైతే ఇన్వర్టెడ్ కామాస్లలో ఈ కొటేషన్స్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనము రిపోర్టెడ్ స్పీచ్ అని అంటున్నాం. ఈ రకంగా ఉన్న ఆ స్టేట్మెంట్ని మనము ఎలా రాయాలి మరి, దీన్ని డైరెక్ట్గా ఉన్నదాన్ని ఇండైరెక్ట్గా మనము రాయాలి. ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రాసేటప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలంటే మనం కొన్ని రూల్స్ని పాటించాలి. ఆ రూల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఆ కొటేషన్స్ని తీసేయాలి. ఇవేవైతే ఉన్నాయో ఇలా ఉంటాయి కదా పైన చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో ఇన్వర్టెడ్ కామాస్లో లోపల ఆ కొటేషన్స్ని మనం ఫస్ట్ తీసేయాలి. దాని తర్వాత ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ని మనము ప్రనౌన్స్గా మార్చడం మనము నేర్చుకోవాలి. ఇప్పుడు గీత ఉందనుకోండి, షీ రాయాలి. రాజు ఉన్నాడు అనుకోండి, హీ రాయాలి. దానికి సంబంధించి మనము రాయడం మనము నేర్చుకోవాలంటే ప్రనౌన్స్గా మనం మార్చడము మనకు తెలియాలి. థర్డ్ రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలంటే మనము ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే దాన్ని పాస్ట్ టెన్స్లో మార్చడం మనము నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, టెన్స్ మార్చడం మనము నేర్చుకోవాలి. అందుకే నేను అంటూ ఉంటాను, డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి అదేవిధంగా యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తప్పకుండా మనకు టెన్సెస్ రావాలి అని. ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైతే టెన్సెస్ క్లాస్ రివైజ్ అవ్వలేదో వాళ్ళు రివైజ్ అయిన తర్వాత మీరు ఈ క్లాస్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫోర్త్ రూల్ ఏంటంటే టైం ఫ్యాక్టర్ని మనం మార్చాలి. టైం ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏమన్నాడు, రాము సెడ్ ఐ యామ్ బిజీ నౌ, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను అని ఎవరన్నారు, రాము అన్నాడు. అప్పుడు ఈ రాము చెప్పిన మాటల్ని మనము తర్వాత వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు రాము ఏం చెప్పాడంటే ఆయన బిజీగా ఉన్నాడట. అప్పుడు నవ్వు అనేది ఇప్పుడు అనేది అప్పుడుగా మారుతుంది. అందుకే మనకు టైం ఫ్యాక్టర్ అనేది మనకు తెలియాలి. 4 రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. తర్వాత ప్రనౌన్స్ని మనము గుర్తించగలగాలి. అఫ్కోర్స్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న సబ్జెక్ట్స్ని మనము అకార్డింగ్ టు ది సబ్జెక్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ ప్రనౌన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. తర్వాత టెన్స్ని మనం మార్చగలగాలి. తర్వాత వచ్చేసి టైం ఫ్యాక్టర్ని మనము మార్చాలి. ఈ రకమైన గుర్తులు మనం ఫస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. రాము సెడ్ ఐ యామ్ బిజీ నౌ. రాము సెడ్కి రాము సెడ్ రాశాను. ఇక్కడ కామా ఉంది చూసారా ఫ్రెండ్స్. ఈ కామాని మనము తీసేసి మనము దట్ అనే కంజంక్షన్ని రాయాలి. దట్ అనే కంజంక్షన్ని మనము రాయాలి. రాము సెడ్ దట్ ఏమని అన్నాడంటే ఐ అంటే ఎవరు, ఇక్కడ రాముయే కదా. మరి ఇక్కడ ఐ అంటే ఎవరు, రాము కాబట్టి రాము హీ ప్రనౌన్ రాయాలి కదా, షీ రాస్తామా, రాయం కదా. రాము కాబట్టి హీ యామ్ బిజీ నౌ అన్నాడు. ఇక్కడ ఏంటి, కరెంట్ స్టేటస్లో అప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు అంటే ఆ బిజీగా ఉన్నదని మనం తర్వాత చెప్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యామ్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉన్నది ఇటు పాస్ట్ టెన్స్లోకి వచ్చేస్తుంది. అప్పుడు హీ వాజ్ బిజీగా మారుతుంది. హీ వాజ్ బిజీగా మారుతుంది. నవ్వు అనేది
దెన్గా మారుతుంది. అప్పుడు ఆయన బిజీగా ఉన్నాడన్న విషయాన్ని మనము రాస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, రాము సెడ్ రాసాము, కామా తీసేసి మనము దట్ రాసాము. ఇక్కడ ఐ అంటే ఎవరు? రాము. ఇక్కడ యామ్ బిజీ నౌ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫ్రెండ్స్. ఇందులో ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ఏదైతే ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నటువంటి స్పీచ్ ఏదైతే ఉందో అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, రిపోర్టెడ్ స్పీచ్లో అది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అది మనకి ఏమవుతుంది? పాస్ట్ టెన్స్లోకి వస్తుంది. అప్పుడు ఐ యామ్ బిజీ నౌ అనేది వాజ్ బిజీ దెన్గా మారింది. చూడండి, వాజ్ టెన్స్ మార్చాము, బిజీకి బిజీ, నవ్ అనేది దెన్గా మారింది. ఈ రకంగా మనము మారుస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇవన్నీ రూల్స్ పాటించామా లేదా? ఫస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసాను. ఎక్కడైనా రాసానా? రాయలేదు. ప్రొనౌన్స్గా మార్చుకున్నానా? మార్చుకున్నాను. చూడండి, ఐ బదులు ఇక్కడ రాము కాబట్టి హీ రాశాను. టెన్స్ మార్చాను. ఐ యామ్ బిజీ నవ్ అనేది హీ వాజ్ బిజీ రాశాను. దెన్ టైం ఫ్యాక్టర్ ఏంటి? నవ్ అనేది దెన్గా మారింది. క్వశ్చన్ మార్క్ కాకుండా మనము ఏం కాకుండా ఇక్కడ మనం ఏంటి? ఫుల్ స్టాప్తో మనము ఏం చేయాలి? ఈ రకంగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. గీత సెడ్ ఐ వర్క్ ఇన్ హాస్పిటల్. గీత ఏం చెప్పిందంట? హాస్పిటల్లో వర్క్ చేస్తా అని చెప్పింది. సేమ్ అలాగే రాద్దాం మనం కూడా. గీత సెడ్ కామా తీసేసి ఏం రాయాలి? దట్. గీత సెడ్ దట్. గీత ఏం చెప్పిందంటే ఐ వర్క్ ఇన్ హాస్పిటల్. ఎక్కడ వర్క్ చేస్తుందంట? హాస్పిటల్లో. ఐ అంటే ఎవరు ఇక్కడ? గీత. కాబట్టి ఏం రావాలి? షీ రావాలి. షీ ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇటు రాగానే పాస్ట్ టెన్స్కి వస్తుంది. షీ వర్క్డ్ ఇన్ హాస్పిటల్. ఆమె హాస్పిటల్లో వర్క్ చేశానని చెప్పింది. గీత సెడ్ రాశాను, ఈ కామా తీసేసాను. చూసారా ఫ్రెండ్స్, ఈ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయా? లేవు. ఈ కొటేషన్స్ నేను తీసేసాను. అదేవిధంగా టెన్స్ మార్చాను. టైం ఫ్యాక్టర్ ఇక్కడ లేదు కాబట్టి మనం కూడా రాయాల్సిన అవసరము లేదు. ఈ రకంగా మనం మారుస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఆ సెంటెన్సెస్ రకాలని బట్టి మన టెన్సెస్ ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని రకాలుగా మనం ప్రాక్టీస్ చేద్దాము. దానికంటే ముందు ఫస్ట్ మనము ఏ టెన్స్ ఎలా మారుతుంది, ఏ టైం ఫ్యాక్టర్ ఎలా మారుతుంది అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి నేను రాస్తాను, మీరు స్క్రీన్ షాట్ కూడా చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏ టెన్స్ ఎలా మారుతుంది, కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇప్పుడు రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి టెన్స్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు టెన్స్ని ఎలా మార్చాలో మనము రూల్స్ చూద్దాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇది సింపుల్ పాస్ట్గా మారుతుంది. ఎందులో? రిపోర్టెడ్ స్పీచ్లో, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా ఉందనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఇక్కడికి వచ్చేసి మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒకవేళ సింపుల్ పాస్ట్లో ఉందనుకోండి, బండ గుర్తు, స్టార్ మార్క్, బాగా అంటే బాగా బండ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ పాస్ట్ ఉందనుకోండి, ఒకవేళ స్టేట్మెంట్ V2 ఉందనుకోండి, స్టేట్మెంట్ వర్బ్ 2 ఉందనుకోండి, ఇటు వచ్చేసరికి మనకు పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టెన్స్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ వరకు ఇటు ప్రజెంట్ ఉంటే ఇటు పాస్ట్ రాస్తాం, అది మనకి ఈజీగా ఉంటుంది. చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్ రాసాం, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ రాసాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ రాసాం, అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాసాం. కానీ సింపుల్ పాస్ట్ ఉంటే మాత్రం మనము పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్ అంటే అర్థం ఏంటంటే అయిపోయిన పని గురించి మనం చెప్తున్నాం. అయిపోయిన పని గురించి చెప్తున్నాం కాబట్టి అది ఆల్రెడీ అయిపోయింది. దట్ యాక్షన్ హ్యాడ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. సో దట్ వీఆర్ యూజింగ్ హియర్ పాస్ట్ పర్ఫెక్ట్. కాబట్టి మనము సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ని మనము వాడాలి. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ మనము ఫాలో అవుతుంది. పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే సేమ్ రాయాలి, మళ్ళీ పాస్ట్ పర్ఫెక్టే రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే వస్తుంది. ఈ రకంగా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ సేమ్,
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా రెండు సేమే వస్తాయి. ఇవి రెండు సేమ్. కానీ ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? సింపుల్ పాస్ట్ ఉన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి రెండు బాగా గుర్తుంచుకోవాలి మనం. స్టార్ మార్క్ బండ గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో పడినా సరే ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ ఉంటే అటు మనకు పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. అదేవిధంగా పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకోండి, అంటే వాజ్ వర్ ప్లస్ బిఫోర్ ఉందనుకోండి, ఇటు వచ్చేసేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనము రాసుకోవాలి. ఇది బాగా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. వీలుంటే మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ముఖ్యమైనవి. వీటి తర్వాత ఇవి కేవలం టెన్సెస్ మాత్రమే ఫ్రెండ్స్. వీటి తర్వాత మనము ఇంకొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి? మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్తో కూడా మనము ఎలా మారుతాయనేది మనము చూద్దాం. టైం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి కూడా మనము టైం, డేట్, టైం, డేస్ ఇవి కూడా మారేటివి ఉంటాయి. ముందైతే మీరు కాపీ చేసుకోండి, దీని తర్వాత నేను మళ్ళీ రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో మనకు టుడే లాంటి టైం ఫ్యాక్టర్స్, నౌ, ఎస్టర్డే, ఎగో ఇలాంటి టైం ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు మనకి ఎలా వస్తాయి ఇప్పుడు మనము చూద్దాం. ఫ్రెండ్స్ చూద్దాము. మీరు రాసుకుంటారని చెప్పి నేను పడట్లేదు లోపల, వీడియోలో రావట్లేదు, అడ్డుంటారనేసి. చూద్దాము. టుడే ఉంటే దట్ డేగా మారుతుంది. నౌ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, దెన్గా మారుతుంది. లేదంటే ఎట్ దట్ మూమెంట్గా మారుతుంది. ఎస్టర్డే, ద డే బిఫోర్ డే. ఎగో, బిఫోర్. లాస్ట్ వీక్, వీక్ బిఫోర్. నెక్స్ట్ ఇయర్, ఫాలోయింగ్ ఇయర్. టుమారో, ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే. టుమారో అంటే ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో హియర్ వచ్చింది అనుకోండి, హియర్ ఉంటే దేర్గా మారుతుంది. టు నైట్ ఉంటే దట్ నైట్గా మారుతుంది. టస్ అంటే ఆ విధంగా, టస్ ఇన్ దట్ వే. విల్ వుడ్గా మారుతుంది. కెన్ కుడ్. మస్ట్ మైట్ ఈ రెండు ఉన్నప్పుడు హ్యాడ్ టుగా మారుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. మస్ట్ మైట్ మీద వచ్చినప్పుడు మనము హ్యాడ్ టుగా రాయాలి. మే అనేది మైట్గా మారుతుంది. షల్ అనేది షుడ్గా మారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఏదైతే రిపోర్టెడ్ స్పీచ్ ఉందో ఆ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా మనకి ఇచ్చే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమని అన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది రిపోర్టింగ్ వర్బ్ కదా, ఇదేమో రిపోర్టెడ్ స్పీచ్. ఈ స్పీచ్లో ఉన్నటువంటి ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ రకాలను బట్టి మనము రాయాలి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి రాయాలి. ఎలా అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏ రకాలుగా ఉంటాయంటే ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ స్టేట్మెంట్స్ అంటే 4 రకాలుగా ఉంటాయి. ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ స్టేట్మెంట్ టైప్లో ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేలాగా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. డిక్లరేటివ్ సెంటెన్స్ లాగా ఉంటాయి. చూద్దాము. స్టేట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ రకం. అంటే ఇటువంటి ఏదైతే రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ రకం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ రకాలు అంటే ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఈ టైప్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఎన్ని రకాలుగా ఉంటాయంటే 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్టేట్మెంట్ టైప్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్. థర్డ్ వచ్చేసి కమాండ్స్ లేదా రిక్వెస్ట్ ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి ఎక్స్క్లమేషన్స్ లేదా విషెస్, మనకు కోరికలు. ఈ 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ అన్న ఉంటాయి, కమాండ్స్ లేదా రిక్వెస్ట్ ఉంటాయి, ఎక్స్క్లమేషన్స్ లేదా విషెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకొక మాట, ఈ క్వశ్చన్స్లో ఏంటంటే 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేమో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇంకోటేమో HH క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, అదేవిధంగా HH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ నెమ్మదిగా వెళ్దాం, తొందర ఏమీ లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ రిపోర్టెడ్ స్పీచ్ చాలా హార్డ్గా ఉండే టాపిక్ అసలైతే నిజానికి. కానీ రూల్స్ తెలిసాయనుకోండి చాలా ఈజీ. ఎందుకంటే వీడియో లెందీగా ఉంది, ఇంత పెద్దగా ఉంది, ఇప్పుడు చూడాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే రీతిలో నేను చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి వీడియో ఎండింగ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అర్థమవుతుంది తప్పకుండా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. రాము సెడ్ ఐ ఆమ్ రైటింగ్ నావెల్. రాము ఏమన్నాడు? నేను నవలను రచిస్తున్నానని చెప్పాడు.
రాము సెడ్ ఐ ఆమ్ రైటింగ్ అ నావెల్. నేను ఒక నవలను రచిస్తున్నా అని చెప్పి ఎవరన్నాడు? రాము మనకి చెప్పడము జరిగింది. అయితే ఈ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏంటి మనం ఫస్ట్ గుర్తించాలి. ఫస్ట్ ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఫస్ట్ గుర్తించాలి. ఎలాంటి స్టేట్మెంట్ అది స్టేట్మెంట్ డిక్లరేటివ్ సెంటెన్సా, ఇంట్రాగేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా, లేదంటే కమాండా, లేదంటే రిక్వెస్టా, అది గుర్తించాలి. అది ఎలా గుర్తిస్తామంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఇచ్చిన స్టేట్మెంట్ని. ఇక్కడ ఏమన్నాడు? రాము సెడ్, రాము చెప్పాడు. ఏం చెప్పాడు? ఐ ఆమ్ రైటింగ్ ఏ నావెల్, నేను ఒక నవలను రచిస్తూ ఉన్నాను. అంటే ఇది స్టేట్మెంట్ టైప్లో ఉంది, అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే టైప్లో ఉంది. ఇది క్వశ్చన్ అయితే కాదు కదా. ఇది మళ్ళీ రిపోర్టెడ్ స్పీచ్ అయినా అంటే అవును రిపోర్టెడ్ స్పీచే. ఎందుకని చెప్తున్నామంటే మనకి ఏమున్నాయి ఇక్కడ? ఇన్వర్టెడ్ కామాస్ పైన ఉన్నాయి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది ఒక రిపోర్టెడ్ స్పీచ్ అని. అదేవిధంగా మనకి ఇక్కడ కామా కూడా ఉంది. చెప్తున్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమని? రాము సెడ్, రాము చెప్పాడు. ఏం చెప్పాడు? ఐ ఆమ్ రైటింగ్ అ నావెల్, నేను ఒక నవలను రచిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు దీన్ని మనం రిపోర్ట్ చేయాలి. మనము ఈ మాటని మనం మార్చకుండా వేరే వాళ్ళకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏమని? రాము నవల రచిస్తున్నాడన్న విషయాన్ని మనము వేరే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాము అంటే ఫ్రెండ్స్ చూడండి, రాముకి రాము రాసాం. రాము సెడ్, రాము సెడ్, ఈ కామా తీసేసి కంజంక్షన్ దట్ రాస్తాము. రాము సెడ్ దట్ ఐ ఆమ్ రైటింగ్ ఏ నావెల్. ఇక్కడ ఐ అంటే రాము కదా, అంటే హీ ప్రొనౌన్ మనం రాసుకోవాలి. తర్వాత ప్రొనౌన్ మార్చిన తర్వాత ఫస్ట్ ఇన్వర్టెడ్ కామాస్ తీసుకోవాలి, తీసేసాము. నెక్స్ట్ ఏంటి? ప్రొనౌన్ మార్చుకోవాలి. ఇక్కడ ఐ ఉంది, రాము కాబట్టిగా హీ రాసాం. దెన్ టెన్స్ మార్చుకోవాలి. ఐ ఆమ్ రైటింగ్ ఏ నావెల్, దీనికి ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. మనం ఇంతకుముందు రూల్స్ రాసుకున్నాం కదా, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో మారిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్లో మార్చుకోవాలి. ఇప్పుడు ఐ ఆమ్ రైటింగ్ ఏ నావెల్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ రైటింగ్ నావెల్గా మారుతుంది. హీ వాజ్ రైటింగ్ అ నావెల్. చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా మనం ఇన్వర్టెడ్ కామాస్ పెట్టకూడదు కూడా. ఇదేంటి? రిపోర్టెడ్ స్పీచ్. దీన్నే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటున్నాము. ఇదేమో డైరెక్ట్ స్పీచ్. రాము సెడ్ ఐ ఆమ్ రైటింగ్ ఏ నావెల్. ఇది మనకి ఎగ్జామ్లో ఇలా ఇస్తారు ఫ్రెండ్స్. దాన్ని మనం ఇలాగ రాయాలి. ఇలాగ రాము సెడ్కి రాము సెడ్ రాసాము, కామా తీసేసి దట్ రాసాము. ఐ ఆమ్ అంటే నేను అన్నప్పుడు ఇక్కడ ఎవరు? రాము కదా, కాబట్టి హీ. యామ్ రైటింగ్ అనేది వాజ్ రైటింగ్గా మారుతుంది. ఏ నావెల్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రకంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ రకాలను ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే స్టేట్మెంట్స్లోకి వెళ్దాం ఫస్ట్. అంటే ఈ క్వశ్చన్స్, కమాండ్స్, రిక్వెస్ట్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ స్టేట్మెంట్స్లలో ఎన్ని టెన్సెస్ ఉన్నాయో అన్ని టెన్సెస్ మనము ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత మనము క్వశ్చన్స్, కమాండ్స్, రిక్వెస్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక స్టేట్మెంట్ తీసుకుందాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలంటే అది సింపుల్ పాస్ట్గా మారుతుంది. మనం ఇంతకుముందు రూల్స్ నేర్చుకున్నాం కదా. కాబట్టి చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ మనకు తెలుసు. వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ ఉంటుంది. అటు వచ్చేసి మనకి సింపుల్ పాస్ట్గా మారుతుంది. ఆ రూల్ మన మైండ్లో ఉండాలి. అయితే మనకి ఫస్ట్ రూల్ ఏంటి? మనం టెన్స్ని గుర్తించాలి. ఒకటి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి, కామాని తీయాలి, టెన్స్ మనము మార్చాలి. మీనింగ్ మాత్రం మారొద్దు. వర్బ్ అక్కడ చూసుకొని మనము రాయాలి. గీత సెడ్, ఏమని చెప్పింది గీత? ఐ ఈట్ మ్యాంగో, నేను మ్యాంగో తింటాను అని చెప్పింది. అంటే ఇది ఎలా ఉంది? మనకి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేలాగే ఉంది. అంటే ఇది స్టేట్మెంట్ వైజ్గా మనకు ఉంది. మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ లాగా మనకి తెలుస్తుంది, ఎసెప్టివ్ సెంటెన్స్ లాగా మనకు తెలుస్తుంది. గీత సెడ్ అన్నప్పుడు మనం మళ్ళీ ఏం రాయాలి? గీత సెడ్, గీత సెడ్, గీతా సెడ్కి గీతా సెడ్ రాసాం. ఇప్పుడు ఈ కామా ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కామాని మనం రాయకూడదు, కామాని తీసేయాలి. కామాకు బదులు మనం ఏం రాయాలి? కంజంక్షన్ దట్ని రాయాలి. ఏమని చెప్పిందంట మరి? గీతా సెడ్, కామా తీసేసి దట్. గీత ఏం చెప్పిందంటే గీతా సెడ్ దట్ ఐ ఈట్ మ్యాంగో, నేను మ్యాంగో తింటాను అని చెప్పింది. ఐ అంటే ఎవరు ఇక్కడ? గీత కదా. గీతను మనం ప్రొనౌన్ రాయాలి. ఇక్కడ గీత ఉంటే గీత రాయొద్దు. మనం నేర్చుకున్నాం కదా సెకండ్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటి? ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. సెకండ్ రూల్ ఏంటి? ప్రొనౌన్ మనము రాయాలి. కాబట్టి గీత రాయకుండా మనం ఏం రాయాలి? ప్రొనౌన్ రాయాలి. గీతకి ఏమొచ్చింది? షీ వచ్చింది. షీ. మన రూల్ ఏంటి మరి? టెన్స్ మార్చాలి.
ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది. ఏ టెన్స్ మార్చాలి? పాస్ట్ టెన్స్గా మార్చాలి. పైన ప్రజెంట్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఇటు మనకి పాస్ట్ టెన్స్ వస్తుంది. షీ ఏట్ మ్యాంగో. ఈ రకంగా మనము ఫుల్ స్టాప్ని పెట్టాలి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షీకి మనము 8 మ్యాంగో రాసాం. ఎందుకని మీరు గుర్తించాలి. ఇక్కడ ఐ ఈట్ మ్యాంగో అనేది షీ 8 మ్యాంగోగా ఎందుకు మారిందంటే మనం టెన్స్ మార్చాం రూల్ ప్రకారంగా. ఓకేనా ఫ్రెండ్స్? గీతా సెడ్ ఐ ఈట్ మ్యాంగో. గీతా సెడ్ దట్ షీ 8 మ్యాంగో. సింపుల్ పాస్ట్లో మనము మార్చేసాం. నెక్స్ట్ నవీన్ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ. నవీన్ ఏమన్నాడు? నేను ఆకలితో ఉన్నానని చెప్పాడు. అప్పుడు ఏమొస్తుంది? నవీన్ సెడ్ దాట్. ఇక్కడ ఈ కామా బదులు నేను దట్ రాశాను. సెడ్ దాట్. ఐ అంటే నవీన్ కాబట్టి హీ. యామ్ అంటే వాజ్. హీ వాజ్. ఇక్కడ ప్రజెంట్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ కండిషనే అనుకోవాలి మనం. ఇక్కడ యామ్ ఉంది, V4 లేదు. మీరు అలా అనుకోవద్దు. ఇది ఐ యామ్ హంగ్రీ అంటే ప్రజెంట్ టెన్సే. ఐ యామ్ హంగ్రీ అంటే ప్రజెంట్ టెన్సే కాబట్టి ప్రజెంట్ టెన్స్ మనం పాస్ట్ టెన్స్లో మార్చాలి. నవీన్ సెడ్ దట్ హీ వాజ్ హంగ్రీ. అంతే. ఇంకా ఇక్కడ టెన్స్ ఇంకా వర్బ్ ఏం లేదు కాబట్టి ఇక ఈ బీ ఫామ్ని మెయిన్ వర్బ్గా మనం తీసుకుంటాము. ఇక్కడ ప్రజెంట్ ఉంటే ఇటు పాస్ట్గా మారుస్తున్నాం. ఐ యామ్ హంగ్రీ అనేది ఐ వాజ్ హంగ్రీగా మారుతుంది. ఇక్కడ ఐ మనం రాయం కాబట్టి నవీన్ ఉన్నాడు కాబట్టి హీ రాసిస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ప్రేమ్ సెడ్ టు కమల్. ఇక్కడ ఇంతవరకు మనము గీతా సెడ్ ఎవరితోనూ చెప్పింది అంతే. ఇక్కడ మాత్రం ప్రేమ్ సెడ్ టు కమల్. ఇక్కడ చూడండి సెడ్ టు వచ్చింది కొత్తగా. ఇంతకుముందు సెడ్ నేర్చుకున్నాం, ఇప్పుడు సెడ్ టు నేర్చుకుంటున్నాం. సెడ్ టు వచ్చినప్పుడు మనము టోల్డ్ రావాలి. ఎలా వస్తుంది? ప్రేమ్ టోల్డ్. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫ్రెండ్స్, టోల్డ్ టు రాస్తారు. రాయకూడదు. టోల్డ్ అంటేనే చెప్పింది అని అర్థం. మళ్ళీ టోల్డ్ టు రాయకూడదు. ప్రేమ్ టోల్డ్ కమల్. కమల్తో ఏం చెప్పాడు అంటే సెడ్ టు ఈజ్ ఈక్వల్ టు టోల్డ్. ఓకేనా ఫ్రెండ్స్? ప్రేమ్ టోల్డ్ కమల్. కమల్తో ఏం చెప్పాడంటే ఈ కామా బదులు దట్. మనం లిమిటెడ్ కామాస్ కూడా తీసేస్తున్నాం, గుర్తించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం పెట్టలే ఎక్కడ కూడాను. ఐ ఆమ్ అన్వెల్. నేను అనారోగ్యంగా ఉన్నానని ఎవరు చెప్పారు? ప్రేమ్ కమల్తో చెప్పాడు. ప్రేమ్ టోల్డ్ కమల్ దట్ ఐ ఆమ్ అన్వెల్. ఐ అంటే ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్? ప్రేమ్ కదా. కాబట్టి ఐ అనేది ప్రేమ్ కాబట్టి హీ. యామ్ అనేది వాజ్గా మారుతుంది. ఫ్రెండ్స్ మనం గుర్తించాలి, యామ్ ఈజ్ వర్లు అనేవి పాస్ట్ టెన్స్లో వాజ్ వర్లుగా మారుతాయి. హీ వాజ్, యామ్ అనేది వాజ్గా మారుతుంది. హీ వాజ్ అన్వెల్. దీంట్లో ఫ్రెండ్స్ మనము ఈ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసాము, కామా రిమూవ్ చేసాము, టెన్స్ని మార్చాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా కూడా మనం రూల్స్ని పాటించాము. అప్పుడు అయిపోయింది. ప్రేమ్ సెడ్ టు కమల్ ఐ ఆమ్ అన్వెల్ అనేది ఎలా మారింది? ప్రేమ్ టోల్డ్ కమల్ దట్ హీ వాజ్ అన్వెల్ అనేది మనము రాసేసాం. ఇదంతా కూడా ఫ్రెండ్స్ మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళిపోదాం, మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, కంటిన్యూగా మన కళ్ళ ముందు జరిగే యాక్షన్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. దీంట్లో మనకి యామిజార్ ప్లస్ V4 వస్తుంది. అంటే కరెంట్ జరుగుతూ ఉన్న పనులు ఇవి. ప్రజెంట్ కంటిన్యూస్ ఇటు ఉంటే అటు ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. మనం సెకండ్ రూల్ ఇది. వాజ్ వర్ ప్లస్ V4గా మారుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. కుశల్ సెడ్ టు వరుణ్. కుశల్ వరుణ్తో అన్నాడు ఏమని? మై మదర్ ఈజ్ కుకింగ్ రైస్. మా మమ్మీ వంట చేస్తూ ఉంది, మా మమ్మీ అన్నం వండుతూ ఉంది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? కుశల్ చెప్పాడు. కుశల్ సెడ్ టు వరుణ్ అంటే మనకు తెలుసుగా, సెడ్ టు ఉంటే ఏమొచ్చింది ఫ్రెండ్స్? కుశల్ సెడ్ టు ఉంటే టోల్డ్. కుశల్ టోల్డ్ వరుణ్. వరుణ్తో ఏమన్నాడంటే ఈ కామా తీసేసి ఏం పెట్టాలి? దట్ పెట్టాలి. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ కూడా మనం తీసేయబోతున్నాము. దానికంటే ముందు కూడా మనము ప్రనౌన్ మార్చుకోవాలి. మై మదర్ ఈజ్ కుకింగ్ రైస్. ఎవరి మదర్ మరి? కుశల్ చెప్పాడు కదా, అంటే కుశల్ మదరే కదా. కాబట్టి కుశల్ మదర్ కాబట్టి హిస్. ఇప్పుడు కుశల్ టోల్డ్ వరుణ్ దట్ హిస్ అని రాయాలి మనము. హిస్ ప్రనౌన్ ఏంటిది? హిస్ మదర్. హిస్ మదర్. ఇప్పుడు కంటిన్యూస్ ఫ్రెండ్స్, ప్రజెంట్ కంటిన్యూస్ అనేది పాస్ట్ కంటిన్యూస్, టెన్స్ మార్చుకోవాలి. హిస్ మదర్ వాస్, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి వాస్ కుకింగ్ రైస్. ఫుల్ స్టాప్. కుశల్ సెడ్ టు వరుణ్ ఏమని చెప్పాడంటే మై మదర్ ఈజ్ కుకింగ్ రైస్ అని చెప్పాడు. ఎవరితోటి? వరుణ్ తోటి.
అప్పుడు మనం రిపోర్టెడ్ స్పీచ్లో ఎలా రాయాలంటే కుశల్ ఈ సెడ్ టు మనము టోల్డ్గా మార్చాం. కుశల్ టోల్డ్ వరుణ్, ఈ కామా తీసేసి దట్ పెట్టాము. దట్ మై మదర్ అంటే హిస్ మదర్. వాజ్ ఈజ్ కుకింగ్ అనేది వాజ్ కుకింగ్గా మారుతుంది. రైస్కి రైస్ ఫుల్ స్టాప్. ఈ రకంగా మనము రాయాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, కోటేష్ సెడ్ టు గీత. కోటేష్ గీతతో అన్నాడు. ఏమని అన్నాడు? ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ, నేను టీవీ చూస్తున్నాను ఇప్పుడు అని కోటేష్ ఎవరితో అన్నాడు? గీతతో అన్నాడు. ఇప్పుడు ఇలా వస్తుంది, కోటేష్ సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది. కోటేష్ టోల్డ్ గీత, గీతతో ఏం చెప్పాడంటే కామ తీసేసి దట్ పెడతాం మనం. దట్ ఐ ఆమ్ వాచింగ్ టీవీ అంటే ఎవరు ఇక్కడ? ఐ అంటే ఎవరు ఫ్రెండ్స్? కోటేష్ కదా, అంటే మేల్ జెంట్ కాబట్టి హీ. దట్ హీ యామ్ అనేది వాజ్గా మారుతుంది. హీ వాజ్ వాచింగ్ టీవీ నవ్ అన్నాడు. టైం ఫ్యాక్టర్. నవ్ ఉంటే దెన్ రాయాలి, ఫుల్ స్టాప్. ఈ రకంగా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం రాస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలుసుకుందాం. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చారనుకోండి, మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏం రాయాలంటే ఫ్రెండ్స్ పాస్ట్ పర్ఫెక్ట్గా మనము మార్చుకోవాలి. మనకు తెలుసుగా రూలు. ఆ రకంగా మార్చుకునే క్రమంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫ్రెండ్స్, చూద్దాము. రాము సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. రాము ఏమన్నాడు? నేను ఎగ్జామినేషన్ పాస్ అయ్యానని చెప్పాడు మనకి. అంటే ఇంతకుముందే పాస్ అయ్యాడు, అప్పుడే ఫ్రెష్గా రిజల్ట్స్ వచ్చాయి ఆయనకి. హ్యాపీగా వచ్చేసి చెప్తున్నాడు ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. చూద్దాం ఫ్రెండ్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందనుకోండి, మనము పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చుకుంటాము. స్ట్రక్చర్ మనకు తెలుసు ఫ్రెండ్స్, హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. అటు వెళ్ళిపోయి పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. రాము సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. రాము ఏమన్నాడంట? ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్, నేను ఎగ్జామినేషన్ పాస్ అయ్యానని చెప్పి హ్యాపీగా వచ్చి చెప్తున్నాడు. అంటే ఇంతకుముందే జరిగిన యాక్షన్ అది. ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ అంటే ఫ్రెష్గా ఆయనకి రిజల్ట్స్ వచ్చాయి అండ్ హ్యాపీగా ఉన్నాడు. వచ్చి ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ అని చెప్పి హ్యాపీగా చెప్పాడు. రాము సెడ్, మనం ఏం రాస్తాము? రాము సెడ్, ఈ కామా తీసేసి ఏం రాస్తాము? కామాకు బదులుగా దట్ అనే కంజంక్షన్ రాస్తాము. రాము సెడ్ దాట్, ఈ ఇమిటెడ్ కామాస్ మనం ఇప్పుడు తీసేయాలి. ఫ్రెండ్స్ చూద్దాం, ఇక్కడ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ అంటే అర్థం ఏంటి? నేను పాస్ అయ్యాను అన్నాడు. నేను అంటే ఎవరన్నారు? రాము అన్నాడు. కాబట్టి రాము హీ అనేది మనం ప్రణవ్ని రాస్తున్నాం. హీ. హ్యావ్ పాస్ అనేది హ్యాడ్, హ్యావ్ అనేది హ్యాడ్గా మారుతుంది. హ్యాడ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ ఫుల్ స్టాప్. ఈ రకంగా మనం రాసుకోవాలి. ఇక్కడ మనం ఏ క్షణంలో అయినా సరే మనము ఇన్వర్టెడ్ కామాస్ మనం పెట్టొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఫుల్ స్టాప్తో మనము ఏం చేయాలి? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇటు వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్గా మనం రాసాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, ప్రియా సెడ్ ఏమని చెప్పింది? ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో జస్ట్ నౌ, ఇంతకుముందే మ్యాంగో తిన్నాను అని అనింది. ప్రియా సెడ్ ఏమనింది? ప్రియా ఏమని చెప్పిందంట? ప్రియా సెడ్, ఇక్కడ కామా తీసేసి దట్, ప్రియా సెడ్ దాట్, ఇంటెడ్ కామర్స్ మనం తీసేస్తాం. ఐ అంటే ప్రియా కాబట్టి షీ. హ్యావ్ ఈటెన్ అనేది హ్యాడ్ ఈటెన్గా మారుతుంది. హ్యాడ్ ఈటెన్ మన ఫార్ములా అదే కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్గా, కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యావ్ ఈటెన్ అనేది హ్యాడ్ ఈటెన్గా మారింది. మ్యాంగోకి మ్యాంగో. జస్ట్ నౌ అనేది టైం ఫ్యాక్టర్ దెన్గా మారుతుంది. ఈ రకంగా మనం ఫుల్ స్టాప్తో ఏం చేయాలి ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుందాం. ఇప్పుడు ఇది 4th వన్ ఫ్రెండ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ ప్లస్ V4 ఉంటుంది. ఇటు వచ్చేసి హ్యాడ్ బీన్ ప్లస్ V4గా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. శృతి సెడ్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. శృతి చెప్పింది, ఏమని చెప్పింది? నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. అంటే గతంలో ఎప్పుడో స్టార్ట్ అయింది నివసించడం, ఇంకా నివసిస్తూనే ఉంది. ఎక్కడ నివసిస్తూ ఉంది? హైదరాబాద్లో. శృతి సెడ్ రాద్దాం మనం. శృతి సెడ్, ఈ కామా తీసేసి దట్, శృతి సెడ్ దట్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఐ అంటే ఎవరు? షీ. హ్యావ్ బీన్ అనేది హ్యాడ్ బీన్గా మారుతుంది.
తెలుసుగా మన ఫ్రెండ్స్ ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ అనేది ఐ అనేది షీగా మారింది. హ్యాడ్ కదా ఇప్పుడు పాస్ట్ టెన్స్, హ్యావ్ బీన్ ఉన్న హ్యాస్ బీన్ ఉన్న పాస్ట్ టెన్స్ మాత్రం హ్యాడ్ బీనే వస్తుంది. కాబట్టి మనము షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అని రాసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. శృతి సెడ్ దాట్ షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ ఫ్రెండ్స్, లక్ష్మి సెడ్ ఐ హ్యావ్ బీన్ క్లీనింగ్ ద రూమ్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి ఆమె రూమ్ క్లీన్ చేస్తూ ఉందంట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. లక్ష్మి సెడ్ ఏం రాయాలి? లక్ష్మి సెడ్ కామ తీసేసి దట్ పెడతాము. లక్ష్మి సెడ్ దట్ ఐ హ్యావ్ బీన్ క్లీనింగ్ ద రూమ్ ఫర్ 2 hours అనేది ఇక్కడ ఐ అంటే లక్ష్మి కాబట్టి షీ ప్రొనౌన్ని రాసుకోవాలి. అదేవిధంగా హ్యావ్ బీన్ అనేది హ్యాడ్ బీన్గా మారుతుంది. సేమ్ ఇంకా హ్యాడ్ బీన్ ఇంకా అదే మారదు ఫ్రెండ్స్, ఇంకా మిగిలిందంతా సేమ్ దిగుతుంది కిందికి. జస్ట్ మనము హ్యావ్ బీన్ అనేది హ్యాడ్ బీన్గా రాయాలి. యామిజర్ ఉంటే వాజ్గా మారుతుంది. ఇంకా ఇక్కడ ప్రజెంట్ ఉంటే అది పాస్ట్ వచ్చేస్తుంది. అలాగా షీ హ్యావ్ బీన్ అనేది షీ హ్యాస్ బీన్ అనేది షీ హ్యాడ్ బీన్గా మారుతుంది. ఇక్కడ మనకి ఐ హ్యావ్ వచ్చింది కాబట్టి ఇక్కడ షీతో రాస్తుంది కాబట్టి షీ హ్యాడ్ బీన్ పాస్ట్ టెన్స్. షీ హ్యాడ్ బీన్ క్లీనింగ్ ద రూమ్ ఫర్ 2 hours ఫుల్ స్టాప్. ఈ రకంగా మనం రాసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సింపుల్ పాస్ట్లో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సింపుల్ పాస్ట్ ఇటు వచ్చిందనుకోండి, ఇటు మనము పాస్ట్ పర్ఫెక్ట్గా రాయాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్లో వచ్చిందనుకోండి స్టేట్మెంట్, దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో మనము మార్చాలి. ఎలా మార్చాలి మరి తెలుసుగా ఫ్రెండ్స్. మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి పాస్ట్ పర్ఫెక్ట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినటువంటి సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్ని పాస్ట్ పర్ఫెక్ట్లో మనం మార్చాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, సింపుల్ పాస్ట్లో స్టేట్మెంట్ ఇస్తే ఇది మనము పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాము. షీ సెడ్ ఐ ఏట్ మ్యాంగో. ఆమె చెప్పింది, ఏమని చెప్పింది? నేను మ్యాంగో తినేసాను. ఐ ఏట్ మ్యాంగో ఎస్టర్డే అందాం. ఐ ఏట్ మ్యాంగో ఎస్టర్డే అందాం. నేను నిన్న మామిడి పండు తినేసాను. ఇప్పుడు దీన్ని మనము ఎలా రాయాలి? దీన్ని మనము ఈ సింపుల్ పాస్ట్లో ఉన్నదాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో మనము రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలంటే మనం ఎలా రాయాలి? సేమ్ మనం ఇంతకుముందు లాగానే సేమ్ ఫ్రెండ్స్. షీ సెడ్ కామా తీసేసి దట్. షీ సెడ్ దట్ ఐ ఏట్ మ్యాంగో. ఐ అంటే షీ కదా కాబట్టి షీ ఏట్ మ్యాంగో. ఇంత ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ మార్చాం, కానీ ఇక్కడ పాస్ట్ టెన్సే ఉంది. అలాంటప్పుడు దాన్ని ఎలా మార్చాలంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చేయాలి. అదే కదా రూల్. సింపుల్ పాస్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఐ ఏట్ మ్యాంగో ఆల్రెడీ ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది, దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చాలి. అంటే హ్యాడ్ ప్లస్ V3గా రాయాలి. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ ఈటెన్. ఈటెన్. షీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో ఎస్టర్డే. ఎస్టర్డే అనేది ఎలా మారుతుంది? డే బిఫోర్ డేగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎలా మారుస్తాము? సింపుల్ పాస్ట్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి గుర్తు అంటే నిద్రలో లేపి అడిగినా సరే సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి అని బాగా గుర్తుండాలి, గుర్తుండాలి. అందుకే నేను ఇంపార్టెంట్ అని పెట్టాను. ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే సహజంగా ఏంటి, ప్రజెంట్ ఉంటే పాస్ట్ రాస్తాం, ఇది ఎవరైనా రాసేస్తారు. కానీ పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్గా అన్న ఆలోచన మనకు ఉండాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాము. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చినప్పుడు అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని మనము హ్యాడ్ ప్లస్ V3గా మారుస్తాం పాస్ట్ పర్ఫెక్ట్లో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. షీ సెడ్ ఐ ఏట్ మ్యాంగో ఎస్టర్డే. ఆమె ఏం చెప్పింది? నేను నిన్న మ్యాంగో తిన్నాను అని చెప్పింది. పని అయిపోయింది. ఎప్పుడైంది? నిన్న. ఐ ఏట్ మ్యాంగో ఎస్టర్డే. నిన్న నేను మ్యాంగో తిన్నానని చెప్పింది. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. అప్పుడు ఎలా రాస్తాము? షీ సెడ్ కామా తీసేసి దట్ రాశాను. అదేవిధంగా ఐ అంటే ఏంటి? షీ కదా, కాబట్టి షీ ఏట్ మ్యాంగో ఎస్టర్డే సింపుల్ పాస్ట్లో ఉంది.
ఆల్రెడీ మనం ప్రెజెంట్లో ఉంటే పాస్ట్లో రాసాం ఇంతసేపు. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉంది. దీన్ని మనం మళ్ళీ పాస్ట్లో ఎలా రాస్తాం? రాయలేం కదా, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయిన పని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. కాబట్టి షీ ఏట్ మ్యాంగో అనేది షీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగోగా మారుతుంది. కాబట్టి షీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో. ఎస్డే అనేది ద డే బిఫోర్ డేగా మారుతుంది. ఇవన్నీ కూడా క్లూస్ ఫ్రెండ్స్. ఇది నౌ, దెన్, ఎస్టర్డే, డే బిఫోర్ డే, ఇవన్నీ మనము కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్రవీణ్ సెడ్, ఏమన్నాడు? ఎవరితోటి? సమెక్స్తో అన్నాడు. ఎవరితో అన్నాడు? ఏమన్నాడు? ప్రవీణ్ సెడ్ రీనా లివ్డ్ ఇన్ హైదరాబాద్. రీనా హైదరాబాద్లో నివసించింది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? పవన్. సారీ, ప్రవీణ్ అని చెప్పాను. పవన్ సెడ్ రీనా లివ్డ్ ఇన్ హైదరాబాద్. రీనా ఎక్కడ నివసించిందంట? హైదరాబాద్లో నివసించిందని చెప్పాడు. అప్పుడు మనం ఎలా రాయాలి మరి దీన్ని? ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, ఇది మనకు సింపుల్ పాస్ట్లో ఉంది కదా, దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. పవన్ సెడ్, ఏం చెప్పాడు? ఈ కామా తీసేసి దట్ రాయాలి. పవన్ సెడ్ దట్ రీనా లివ్డ్ ఇన్ హైదరాబాద్. సింపుల్ పాస్ట్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి అంటే హ్యాడ్ ప్లస్ విత్రీగా రాయాలి. పవన్ సెడ్ దాట్, ఇక్కడ రీనానే రాసేయాలి, ఎందుకంటే రీనా ఎవరో తెలియదు. ఇప్పుడు మనం రీనా గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రీనా హ్యాడ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్. ఈ రకంగా మనము రాయాలి. ఇంటెడ్ కామర్స్ పెట్టొద్దు, ఫుల్ స్టాప్తో మనము ఏం చేయాలి? పవన్ సెడ్ దట్ రీనా హ్యాడ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్. రీనా హైదరాబాద్లో నివసించింది అని పవన్ మనకు చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే వాజ్, వర్ ప్లస్ V4 ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ ఏదైతే ఉందో ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఎలా మారుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రిపోర్టెడ్ స్పీచ్లో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండే. సింపుల్ పాస్ట్ ఇచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఇచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద మనం అడుగుతాడు కూడాను, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ దగ్గర, అఫ్కోర్స్ ఈ రెండు టెన్సెస్ దగ్గర మనం కొంచెం క్లీన్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చారనుకోండి, దాన్ని మనం ఎలా మారుస్తాము? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా అది మారుతూ ఉంటుంది. ఇది బాగా ముఖ్యమైనది ఫ్రెండ్స్. దీంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి రాజా సెడ్, ఏమని చెప్పాడు? ఐ వాజ్ రైటింగ్ ఏ నావెల్. నేను ఆ సమయంలో నవలను రచిస్తూ ఉన్నానని చెప్పాడు. ఎవరు చెప్పారు? రాజా చెప్పాడు. రాజా సెడ్ దట్, ఏం చూడండి, కామా తీసేసి దట్ రాశాను. ఐ బదులు రాజా, హీ వాజ్ రైటింగ్ ఏ నావెల్ అనేది పాస్ట్ కంటిన్యూస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. పాస్ట్ కంటిన్యూస్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది, సింపుల్ పాస్ట్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజా సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ నావెల్. ఎందుకని ఇక్కడ హ్యాడ్ బీన్ రాశానంటే యాజ్ పర్ ద రూల్. నెక్స్ట్, సిరి సెడ్ టు గాయత్రి. సిరి గాయత్రి తోటి చెప్పిందంట. ఏమని? ఐ వాజ్ ఎంజాయింగ్ ద పార్టీ. నేను పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఆ సమయంలో అని సిరి గాయత్రి తోటి చెప్పింది. సిరి టోల్డ్ గాయత్రి. సిరి గాయత్రి తోటి ఏం చెప్పిందంటే దాట్ షీ హ్యాడ్ బీన్ ఎంజాయింగ్ ద పార్టీ. ఎందుకంటే పాస్ట్ కంటిన్యూస్ ఉంది కాబట్టిగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ పండుగ చేసుకోవచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్టే వస్తుంది. చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ ఇస్తే మళ్ళీ పాస్ట్ పర్ఫెక్టే వస్తుంది. హ్యాడ్ ప్లస్ V3 మనకు వచ్చింది అనుకోండి స్టేట్మెంట్, అటు కూడా మనకి హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. మోహన్ సెడ్ దట్ హీ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో. మోహన్ సెడ్, ఏమని చెప్పాడు? ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో అన్నాడు. నేను మ్యాంగో తినేశాను, పని అయిపోయింది, గతంలో పలానా సర్టెన్ టైంలో పని పూర్తి చేసేసాను అని చెప్పాడు. మోహన్ సెడ్ ఐ హ్యాడ్ ఈటెన్ మ్యాంగో ఇచ్చిన స్టేట్మెంట్. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాస్తాము? మోహన్కి మోహన్ రాసాము, సెడ్కి సెడ్, ఈ కామా తీసేసి దట్ రాశాను. దట్ ఐ అంటే మోహన్, హీ కదా, హీ. హ్యాడ్ ఈటెన్కి సేమ్ హ్యాడ్ ఈటెన్, ఏం మారదు, ఇంకా సేమ్ ఉంటుంది. జస్ట్ మనం ఏం రాయాలంటే కంజంక్షన్ దట్ ఒకటే రాసాము. అదేవిధంగా ఐ అనేది తీసేసేసి హీ పెట్టాము, అంతే. నెక్స్ట్ ఫ్రెండ్స్,
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కూడా సేమ్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఉంటే ఇక్కడ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఉంటే ఇక్కడ కూడా హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. మళ్ళీ సేమ్ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ వస్తుంది. విజయ్ సెడ్, విజయ్ ఏమని చెప్పాడు? ఐ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. నేను హైదరాబాద్లో 5 years వరకు నివసించాను అని అన్నాడు. అప్పుడు విజయ్ సెడ్ దాట్ హీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. ఇక్కడ సేమ్ ఫ్రెండ్స్, ఏమీ మారదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు మనకు కూడా సేమ్ మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. అప్పుడు విజయ్ సెడ్, ఈ కామా తీసేసి దట్ పెట్టాము, ఐ హ్యాడ్ అనేది హీ హ్యాడ్గా మారుతుంది, సేమ్ వచ్చేస్తుంది. ఈ రకంగా మనము టెన్సెస్లో రాసాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి విల్తో ఒకటి నేర్చుకుందాం. అంటే ఫ్యూచర్ టెన్స్ నేర్చుకున్నాం అనుకోండి, అయిపోతాయి మన టెన్సెస్. దాని తర్వాత మనము క్వశ్చన్ ఫామ్కి వెళ్దాము. తర్వాత రిక్వెస్ట్, విషెస్. ఫ్రెండ్స్ ఇప్పుడు విల్ యూసేజ్ చూద్దాము. అఫ్కోర్స్ ఫ్యూచర్ టెన్స్లో మొత్తం కూడా విల్ వస్తుంది, విల్ వస్తే వుడ్ వచ్చేస్తుంది. మిగిలిన 4 టెన్సెస్లో కూడా అంతే ఫ్రెండ్స్. విల్ ఉన్న దగ్గర మనం వుడ్ పెట్టేసి సేమ్ ఎలా ఉన్నైతే వెబ్స్ ఎలా ఉన్నాయో అలాగే రాసేయచ్చు. మన వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి 4 చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఈజీగా అర్థమవుతుంది. విల్ వుడ్గా మారుతుంది, రిమైనింగ్ మొత్తం సేమ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.